నమస్కారం, బీ న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగానే ముఖ్యాంశాలు. ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారం కోసం రానున్న మోడీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న మోడీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ ఆగ్రహం. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టీకరణ. సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరణ. ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. అభివృద్ధిని గాడిలో పెట్టడమే తమ లక్ష్యమన్న లోకేష్. సైకో సీఎంను తరిమికొట్టి వైసీపీని భూస్థాపితం చేసేందుకు పొత్తు పెట్టుకున్నామని స్పష్టీకరణ. అన్ని వర్గాల ప్రజల ఆదరణ తనకు ఎంతగానో సంతృప్తి కలిగిస్తుందని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడి. ఈ ఆదరణ ప్రకారం తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పురంధేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3:30 గంటలకు వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5:45 నిమిషాలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ ఓ ప్రకటనలో వెలువడించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికి హక్కులు కల్పిస్తున్నామని వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు. కానీ చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదని స్పష్టం చేశారు. 100 ఏళ్ల కిందట బ్రిటిష్ వారి పాలనలో భూ సర్వే జరిగింది. ఆ తర్వాత మరోసారి భూ సర్వే నిర్వహించలేదు. సమగ్ర సర్వే లేకపోవడంతో భూములు సబ్ డివిజన్ జరగలేదు. భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా జరుగుతా ఉంది. అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది. బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా
వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు వీఆర్సీ మైదానంలో నిర్వహించిన యువగలం సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాట్ నెట్ సోషల్ మీడియా ఫౌండర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఫెడరిక్ దేవరంపాటి వ్యాఖ్యాతగా వివరించారు. లోకేష్ మాట్లాడుతూ అనేక అంశాలపై స్పందించారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పవనన్నను రాజమండ్రి వచ్చి కలిసి పోరాడదామని చెప్పారు. అభివృద్ధిలో గాడిలో పెట్టడమే మా లక్ష్యం. సైకో సీఎంను తరిమికొట్టి వైసీపీని భూస్థాపితం చేసేందుకు పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు. నెల్లూరు భూమిలోనే ఒక స్పెషల్ పవర్ ఉంది. బిజినెస్లు స్టార్ట్ చేస్తాం మీ డిఎన్ఏలో ఉంది. మీరు ఉద్యోగాలు అడిగారు, మీరు 100 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి ప్రతి నెల్లూరియన్లో ఉంది. ఈ మధ్యన నెట్ఫ్లిక్స్ లో కొత్త షో వచ్చింది. దాని పేరేంటో తెలుసా? బ్యాండేజ్ బబ్లు. ఏంటది? బ్యాండేజ్ బబ్లు. దాంట్లో యాక్టర్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్టర్ భారతి రెడ్డి గారు. ఏకంగా ప్రొడ్యూసర్ ఐపాక్. భాస్కర్ అవార్డులు గెలిచేసింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డులు కూడా అప్లై చేశారంట. మనం చూసాం గులకరాయి స్పెషల్ ఎఫెక్ట్లు. పాపం ముఖ్యమంత్రి గారు తగిలిందంటే అక్కడ బస్ పైన ఉన్న వాళ్ళందరిలాగా బాల్ బౌన్స్ అయినట్టు ఇటు నుంచి వెళ్ళింది. ఇక్కడున్న యువతకు అందరికీ ఒక మాట చెప్పాలి. ఒక ప్రిజనరీకి విజనరీకి మధ్యలో ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. మీ అందరు తెలుసు 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో. ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉంది, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది. అదే అసెంబ్లీలో ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చట్టం తీసుకొచ్చాం. మనం ఈరోజు చూస్తున్నాం. కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీరో మోటార్ సైకిల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏకంగా మీరు వాడే షామీ ఫోన్లు కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నగరంలోని స్విగ్గీ ఇన్స్టామార్ట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. స్థానిక విజయవాడలోని అలంకార్ సెంటర్ లో ఉన్న స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్రధాన వ్యాపార కేంద్రం నుండి కాలం చెల్లిన తినుబండారాలను సరఫరా చేస్తున్నట్లు వినియోగదారుల నుండి పలుమార్లు ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి పట్టుకున్నారు. ఈ తనిఖీలో అధికారులు కాలం చెల్లిన పలు తినుబండారాలను, పాల ప్యాకెట్లు, ఐస్ క్రీంలు, బిస్కెట్లు, బ్రెడ్లు తదితర ఆహార పదార్థాలను తనిఖీ చేసి భారీ మొత్తంలో సీజ్ చేశారు. అయితే గత 4 నెలల నుంచి ఈ వ్యాపార కేంద్రం ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్. నిన్న మాకు అందిన ఒక సమాచారం మేరకు విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి స్విగ్గీ డిస్పాచ్ సెంటర్లో కాలం తీరినటువంటి వస్తువులు అమ్ముతున్నారన్నది సమాచారంతో ఈరోజు ఆకస్మికంగా దాడి చేయడం జరిగింది. మా దాడుల్లో ఎక్స్పైరీ స్టాక్ దాదాపు 5,176 రూపాయలు విలువ గల వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు, బ్రెడ్స్ అయితేనేమి, మిల్క్ అయితేనేమి, ఇవన్నీ కూడా నాకు ఈరోజు దొరికినాయి. వాటిని మేము సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు పెట్టడం జరుగుతున్నది. అలాగే ఈ ఆకస్మిక తనిఖీల్లో వీళ్ళు ఎక్స్పైరీ అయినటువంటి లైసెన్సుతో వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా కూడా మా దృష్టికి వచ్చింది. సో వెంటనే దానికి సంబంధించి ఒక నోటీస్ కూడా మేము జారీ చేస్తున్నాము. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు ఆ లైసెన్స్ ఈ లైసెన్స్ రెన్యువల్ అయ్యే వరకు దీన్ని మూసివేయడానికి ఒప్పుకొని
లైసెన్స్ రెన్యువల్ తర్వాతే దీన్ని మళ్ళీ రిస్టోర్ చేస్తామన్నట్లుగా మాకు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వాటికి సంబంధించి కూడా సెక్షన్ 32 కింద నోటీస్ కూడా మేము ఇవ్వబోతున్నాము. సో వీటన్నిటినీ వీళ్ళు ఈ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలైనటువంటి ఫుడ్ సేఫ్టీ నార్మ్స్ పాటిస్తూ మేము వ్యాపారం నిర్వహించవలసిందిగా వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నాము. అలా ఇప్పుడు లైసెన్స్ లేదు అన్నదానికి దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా జరిమానా వేసే అవకాశం ఉంది జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో. సో అలాగే వీళ్ళు ఏదైతే ఎక్స్పైరీ స్టాక్ను తమ దగ్గరే పెట్టుకొని ఈ అమ్మకానికి వినియోగిస్తారో దాని మీద కూడా మనకు సెక్షన్ 52 ప్రకారము మిస్బ్రాండెడ్ దాని ప్రకారం FSS యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయండి. జరిమానాలు కూడా దాదాపు 3 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలుసు. అలాగే ఈ స్విగ్గీని ఈ ప్రస్తుతానికి టెంపరీగా క్లోజ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశాము. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా కొనేటప్పుడు అందరికీ కూడా సావధానంగా ఉండి కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్స్ అవి చూసుకొని బెస్ట్ బిఫోర్ డేట్స్, యూజ్ బై డేట్స్ ఇవన్నీ కూడా పరిశీలించి అలా ఎలాంటి వయలేషన్స్ లేదా తప్పిదాలు ఉన్నా కానీ వెంటనే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యమన్నారు. భవిష్యత్తులో మంగళగిరిని ఐటీ హబ్ గా మారుస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటోనగర్లోని ఫైకేర్ డేటా సెంటర్ ను నారా బ్రాహ్మణి సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఆహ్వానం మేరకు ఫైకేర్ కంపెనీకి మంగళగిరి వచ్చింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీ యువకులు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సరైన ప్రోత్సాహం ఇవ్వలేక కానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయటం తాను మొదటిసారి చూస్తున్నానన్నారు. నేనివాళ హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు తన భర్త నారా లోకేష్, మా అత్తమామల సహకారమే కారణమన్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయన్నారు. కొత్త కంపెనీల జాడ లేదని, యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. నేను మీ యువతను కోరేది ఒక్కటేనని జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండన్నారు. అభివృద్ధికి పట్టం కట్టండని, మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగం అనే మాట వినపడదన్నారు. అలాగే రాబోయే కాలంలో ఈ ఫైకేర్ కంపెనీ 10,000 మందికి ఉపాధి కల్పిస్తుందని నాకు నమ్మకం ఉందన్నారు. తప్పకుండా అందరూ మహిళలు, ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ మహిళలు చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. అందుకే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే, మీరు అందరినీ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించమని తప్పకుండా చెప్పాలి. అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా సరిగ్గా ఆలోచించి ఓటు వేయమని అందరికీ చెప్పాలి. థ్యాంక్ యూ. అన్ని వర్గాల ప్రజల ఆదరణ తనకు ఎంతగానో సంతృప్తి కలిగిస్తుందని, ఈ ఆదరణ ప్రకారం తాను భారీ మెజార్టీతో గెలుస్తానని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సూచన 34వ డివిజన్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ అధ్యక్షులు అడ్డూరి కొండలరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొట్టేటి హనుమంతరావు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్, జనసేన డివిజన్ ప్రెసిడెంట్ ఆకులు శంకర్, వసంత కుమార్ తో కలిసి కేదరాసూరుపేట, ఫ్రూట్ మార్కెట్, కుద్దూస్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ప్రచారంలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు, జనసేన నాయకుడు బాడిత శంకర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన వర్గాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసి మీ అమూల్యమైన అతి విలువైన ఓట్లను వేసి అఖండమైనటువంటి మెజార్టీ మీరు కమలం గుర్తుపైన ఓటేసి
సుజనా చౌదరి గారిని తీర్చిదిద్దడానికి 175 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండడానికి సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నియోజకవర్గాన్ని గత చరిత్రలో అనేక మంది శాసనసభ్యులు ఉన్నటువంటి నేపథ్యం కానీ విభజన చట్ట ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక అన్ని విధాల దాని నిర్మాణ బాధ్యత సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానిదే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిర్వాసితుల పునరావాసం పరిహారం నిమిత్తం రాష్ట్ర ప్రజలపై సెస్ విధిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడం గర్హనీయమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను నిధులు సాధించుకోవాల్సింది పోయి వారికి సాష్టాంగ పడటం దారుణమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా అటు టీడీపీ ఇటు వైసీపీ 2 ప్రభుత్వాలు డ్యాం నిర్మాణం గురించి తప్ప నిర్వాసితులను పూర్తిగా గాలి కుదిలేశారని, డ్యాం నిర్మాణం సైతం ప్రమాదంలో పడిందని తెలిపారు. డబ్బంతా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని, వరదలొస్తే గ్రామాలు గోదాట్లో నెలల తరబడి మునిగిపోయిన దుస్థితి నెలకొందని, ఇటువంటి సమయంలో తొలుత నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాకే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రజలందరినీ డిమాండ్గా ఉందని అని తెలిపారు. తమ సర్వస్వాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని బిచ్చమెత్తి సేకరిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు R&R చట్టం ప్రకారం అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పించాకే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్కు మతి చెల్లించినట్లున్నది. నిన్న ఎన్నికల సభలో పోలవరంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి అవసరమైన నిధులు ప్రజల మీద సెస్ వేసి వసూలు చేస్తాం, విరాళాల ద్వారా వసూలు చేస్తామని చెప్పటం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుని, నేరాన్ని కప్పిపుచ్చి వాళ్ళని ఆదుకోవటానికి అని చెప్పేది స్పష్టంగా అర్థమవుతున్నది. పోలవరం ప్రాజెక్టు గవర్నమెంట్ నిధులన్నీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి నిర్వాసితులకు మాత్రం ప్రజల నుంచి వసూలు చేస్తారా? అంటే ఎవరిని ఉద్ధరించడానికి ఇది 55,000 కోట్లు మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకి కేటాయించాలి. కేంద్ర ప్రాజెక్ట్ ఇది, కేంద్రమే ఇది బాధ్యత మొయ్యాలి. వాళ్ళని నిలదీయకుండా, ప్రశ్నించకుండా వాళ్ళని ఆదుకోవటానికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ప్రజల నుంచి వసూలు చేస్తారా? ప్రజల మీద భారం వేస్తూ ఉంటారా? ఇదే కానీ జనసేన టీడీపీ వైఖరి అయితే రాబోయే అన్ని రకాల ఖర్చులకి ప్రజల నెత్తి మీదే భారాలు వేసి, పన్నులు వేసి మేము ఉద్ధరిస్తామని చెప్పడం అంటే సిగ్గుచేటైనటువంటి విషయం. పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది, దాన్ని నిర్మిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అవసరం నిధులన్నీ కేంద్రం నుంచి ఇవ్వాలి. మన రాష్ట్రాన్ని తరలించుకుపోతున్న సంపదల్ని కేంద్రం తరలించుకుపోతుంటే కళ్ళప్పగించి చూస్తూ మన రాష్ట్ర ప్రజల మీదనే 5 కోట్ల మంది ప్రజల మీద సెస్ వేస్తామని అంటే ఈ జనసేన టీడీపీల యొక్క దివాళా కోరుతనం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మీద టీడీపీ కూడా తన వైఖరిని చెప్పాలి. ఇదేనా షణ్ముఖ వ్యూహం అంటే? ఇదేనా సూపర్ 6 అంటే? ఈ రకమైన విధానాలతోనే మీరు వచ్చిన తర్వాత సెస్సులు, పన్నులు, ధరలు పెంచి జనాన్ని బాధేటువంటి విధానం. ఎన్నికలు రాకముందే, గెలవకముందే మీరు జనం మీద భారాలు వేస్తున్నారంటే గెలిచిన తర్వాత ఎన్ని రకాల భారాలు వేస్తారో అర్థమవుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొండ ప్రాంతంలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు తాము సిద్ధమని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం దేవినేని అవినాష్ 7వ డివిజన్ పరిధిలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఈ డివిజన్లో తాను పర్యటించే సమయంలో రోడ్లు అన్ని గుంతలు పడి వర్షాకాలంలో ముంపునకు గురయ్యేవన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్లో 15 అంతర్గత రహదారులను పునర్నిర్మాణం చేశామన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటుగా కొండపైకి మంచినీటి సరఫరా కోసం పైప్ లైన్లు, మెట్లు, డ్రైనేజ్ సౌకర్యం కల్పించామన్నారు. 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఈ నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేయలేదని ప్రజలే తమతో చెబుతున్నారన్నారు. శంకర్ గారు, ఉదయ్ గారు, అదేవిధంగా మన మిగిలిన పెద్దలందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషం. ఎందుకంటే సుందపర్తి సెంటర్ ప్రాంతంలో దాదాపుగా 8 నుంచి 9 రోడ్లు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు మేము ఈ ప్రాంతంలో ఫస్ట్ వచ్చినప్పుడు గర్భగర్భ ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సరిగ్గా రోడ్లు లేని పరిస్థితి, నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 8కి 8 రోడ్లు పూర్తి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు
అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి. ఈరోజు సిఆర్ నగరం ఉన్నవండి, శివగిరి కొండ ఉన్నవండి, బందలూరు సెంటర్ ఉన్నవండి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజానికానికి మౌలిక సదుపాయాలు కల్పించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో మన గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది. ఏ రోజైనా ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారా? కొండ ప్రాంతాలని చిన్న చూపు చూసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అయ్యే కొండ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం. ఈరోజు అడగండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతానికి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు ఈ 5 సంవత్సరాలు అని చెప్పండి. నిర్మోహమాటంగా ఎటువంటి ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు చెప్తారు. ఈరోజు అంటున్నారు, గద్దె రామ్మోహన్ అంటున్నారు రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పండి. ఈరోజు సామాన్య జీవనం కొనసాగిస్తున్న ప్రజానీకం మా ఒక జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపారు. మా పిల్లల భవిష్యత్తు, రాబోయే 30 సంవత్సరాలు మా పిల్లల భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే ఈరోజు మీరు అబద్ధాలు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పుష్పరాజ్ తెలిపారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 లోక్సభ ఉప సంహరణార్థులను నిలబెట్టామని, మే 13న జరగబోయే ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇంతవరకు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ పార్టీల ద్వారా 2 సామాజిక వర్గాలు మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలించాయన్నారు. ఈ పార్టీల పరిపాలనలో బహుజనుల జీవితాల్లో ఏ మార్పు రాలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని వనరులకు, సంపదకు, అభివృద్ధికి బహుజనులను దూరంగా పెట్టారని, డబ్బు, మద్యం ప్రధాన పెట్టుబడిగా ఎన్నికల్లో గెలుస్తున్నారని అన్నారు. ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున 166 అసెంబ్లీ స్థానాలకి మేము పోటీ చేస్తూ ఉన్నాం. 25 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మేము 175 స్థానాల్లో నామినేషన్లు వేసినప్పటికి కూడా మరి ఫైనల్గా ఈ తిరస్కరణ ఏదైతే నామినేషన్లు గురైనాయో వాటిది మినహా 1-2 అభ్యర్థులు ఉపసంహరించుకోవటం తర్వాత 166 స్థానాల్లో మేము ఇప్పుడు పోటీలో ఉన్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ బీఎస్పీలో పోటీ ఉంటే ప్రధాన రాజకీయ పక్షాలకి కొంత దెబ్బ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆర్ఓల్ని మేనేజ్ చేసి చిన్న చిన్న కారణాలతోటి కొన్ని నామినేషన్లు తిరస్కరించడం అనేది జరిగింది. ఇది కేవలం ఏకపక్షంగా నిష్పక్షపాత వైఖరితో చేసినటువంటి విషయం కాదు. ఇది కొన్ని రాజకీయ పక్షాల వల్ల కొంతమంది ఆర్ఓలు ఈ విధంగా చేయటం అనేటువంటిది జరిగిందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావటం జరుగుతున్నది. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని గురించి మరి సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరనుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల్లో డీబీటీ ద్వారా మధ్యవర్తులు, దళారుల నుండి ప్రజల్ని కాపాడి పారదర్శక పాలన అందించిందన్నారు. అందుకే ప్రజలు మోడీ గారిని విశ్వసించారన్నారు. జగన్ చేసిన ల్యాండ్, శాండ్, లిక్కర్, డ్రగ్ మాఫియా పాలనతో జగన్ ప్రజల విశ్వసనీయతను కోల్పోయారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తే ఎన్డీఏ కూటమి చూస్తూ ఊరుకోదని ఆమె హెచ్చరించారు. ప్రజల కన్నీటికి కారణమవుతున్న జగన్ ప్రభుత్వంకి త్వరలో తగిన గుణపాఠం తప్పదన్నారు. మీరు చేయబడినటువంటి కుట్రని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎదుర్కొని ప్రజలకి వాస్తవాలని చెప్పడం జరుగుతుంది. మీరు చేయాలనుకుంటున్న పనిని ఎప్పటికీ జరగనీయము అనేది కూడా గట్టిగా చెప్తున్నాం. ఇంకోటి, ఈరోజు కార్మికుల రోజు. నిన్న నుంచి మనం చూసాము సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి మొట్టికాయలు మళ్ళీ యాజ్ యూజువల్ అలవాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పొద్దుగూకులు ఏదో ఒకటి అంటే సరిగ్గా పాలన చేయకపోవడము, వ్యవస్థల్ని ఉపయోగించుకోవడం,
హైకోర్టులతోటి సుప్రీంల కోర్టుతోటి మొట్టికాయలు వేయించుకొని చీగొట్టించుకోవడం. 2022 నుంచి NGT జాతీయ పర్యావరణ శాఖ చెప్తూనే ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు లేకుండా అక్రమ ఇసుకని, లక్షల టన్నుల ఇసుకని అక్రమంగా తవ్వేస్తూ ఉన్నారు. దానివల్ల పర్యావరణానికి ఇబ్బందులు అవుతున్నాయి, చాలా చోట్ల కొంతమంది ప్రజల ప్రాణాలు కూడా పోయాయి అని చెప్తూ అక్రమంగా ఇసుక తవ్వకాన్ని ఆపివేయండి అని అంటే కూడా JP అనే సంస్థకి, జయప్రకాష్ అనే సంస్థకి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఈ అక్రమ ఇసుక తవ్వకాలను ఆపకుండా 10,000 కోట్లకి పైగా ఒక్క సంస్థ అక్రమంగా సంపాదించుకుందన్నది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒక పక్కనేమో వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టింది. అందరికీ తెలిసి ఇసుకని సామాన్య మానవుడికి, పేదలకి అందనీయకుండా చేసి ఆ రంగం పైన అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పెయింటర్లు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఇట్లా ప్రతి ఒక్కరూ ఆ నిర్మాణ రంగంలో ఆధారపడి ఉన్నటువంటి కార్మికులు దాదాపు 50 లక్షల మంది పైగా పొట్టగొట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇంకో పక్కనేమో ఇలా లక్షల కోట్ల రూపాయలని అక్రమ ఇసుక ద్వారా సంపాదించుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ, ఎన్నికల ప్రచారం కోసం రానున్న మోడీ. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న మోడీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ ఆగ్రహం. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టీకరణ. సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరణ. ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. అభివృద్ధిని గాడిలో పెట్టడమే తమ లక్ష్యమన్న లోకేష్. సైకో సీఎంను తరిమికొట్టి వైసీపీని భూస్థాపితం చేసేందుకు పొత్తు పెట్టుకున్నామని స్పష్టీకరణ. అన్ని వర్గాల ప్రజల ఆదరణ తనకు ఎంతగానో సంతృప్తి కలిగిస్తుందని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడి. ఈ ఆదరణ ప్రకారం తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.